పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను నాదు పాపములను క్షమించిన నాదు దోషములను కడిగి వేసిన నాదు పాపములను క్షమించిన నాదు దోషములను కడిగి వేసిన వారు మనసు హృదయంబు నీచిన నాదు ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను జగదుత్పత్తికి ముందేర్పరచిన జలమూలలో నుండి ప్రత్యేకపరచిన జగదుత్పత్తికి ముందేర్పరచిన జలమూలలో నుండి ప్రత్యేకపరచిన జగదీశ్వరుడైన నాదు ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను యేసయ్యా ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను అందరూ సభలో ఉందాం యేసయ్యా ఒలివ మొక్కగ దేవాలయములో ద్రాక్ష తీగగా ఆయనలో నుండుటకు ఒలివ మొక్కగ దేవాలయములో ద్రాక్ష తీగగా ఆయనలో నుండుటకు కృపను సంగిన నాదు ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను పరిశుద్ధుడానైనే పరిపూర్ణుడగుటకు పరిశుద్ధులతో నన్నే
పరిశుద్ధులతో నన్నేకపరచిన పరిశుద్ధ తండ్రి అయిన నాదు ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను పాడదా ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను. యెరూషలేముగా మారి ప్రభుతో సద జీవించుటకును సియోను యెరూషలేముగా మారి ప్రభుతో సద జీవించుటకును సియోను రాజైన నాదు ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను. ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని స్వరమెత్తి పాడదాం బిగ్గరగా ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను దేవా ప్రియుని పొగడెదను నా ప్రాణ నాదు పాపములను క్షమించిన నాదు దోషములను కడిగి వేసిన నాదు పాపములను క్షమించిన నాదు దోషములను కడిగి వేసిన మారు మనసు హృదయంబు నీచిన నాదు ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను దేవా 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 ప్రియుని దేవా 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 ప్రియుని పొగడెదను. పరిశుద్ధుడానైనే పరిపూర్ణుడగుటకు పరిశుద్ధులతో నన్నేకపరచిన పరిశుద్ధుడానైనే పరిపూర్ణుడగుటకు పరిశుద్ధులతో నన్నేకపరచిన పరిశుద్ధ తండ్రి అయిన నాదు ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను ప్రియుని పొగడెదను నా ప్రాణ ప్రియుని పొగడెదను. స్వరమెత్తి బిగ్గరగా దేవా ప్రియుని చివరిసారిగా ప్రియుని స్తుతికి పాత్రుడు పూజనీయుడు యేసే స్తుతికి పాత్రుడు పూజనీయుడు మంచి దేవుడు మంచి దేవుడు యేసునాథుడు హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. ఆకాశములు సముద్రములు అందుండు సర్వమును సృజించిన వాడు యేసే, సర్వమును ఎరిగిన దేవుడు. భూమి ఆకాశములు సముద్రములు సర్వమును సృజించిన వాడు యేసే, సర్వమును ఎరిగిన దేవుడు. మంచి దేవుడు యేసురాజుడు, మంచి దేవుడు యేసురాజుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నశించు వారిని వెదకి రక్షించుటకు యేసు వచ్చెను. ఘోర శిలువ మరణమును భరించి తిరిగి లేచెను. నశించు వారిని వెదకి రక్షించుటకు యేసు వచ్చెను. ఘోర శిలువ మరణమును భరించి తిరిగి లేచి. సంగమంతా స్వరమెత్తి మంచి దేవుడు అయ్యా, మంచి దేవుడు యేసురాజుడు, మంచి దేవుడు యేసురాజుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కృంగిన వారిని లేవనెత్తును, సమస్యలన్నీ తొలగించును. యేసు చెంత చేరినా చింతలన్నిటినీ తొలగించును. కృంగిన వారిని లేవనెత్తును, సమస్యలన్నీ తొలగించు.
worship the Lord. Praise the Lord. Hallelujah. ఈరోజు మన ధ్యానాంశము పాలివారు, పార్టేకర్స్ అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకునిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన వారు. పరిశుద్ధ గ్రంథం మనకు చెబుతున్న విషయం ఏంటంటే, ఈ యొక్క పాలివారు ఎవరు అనగా, దేంట్లో పాలివారు వీరు? పరలోక సంబంధమైన పిలుపులో వీరేమై ఉన్నారంటే పాలివారై ఉన్నారు. ఈ పరలోక సంబంధమైన పిలుపు, రకరకాలైనటువంటి పిలుపులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన వారులారా, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని ప్రభు పిలుస్తున్నాడు. అలాగుననే నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకొనుడి అని కూడా ఆయన పిలుస్తున్నాడు. యేసు ప్రభువారు అపోస్తలుడు అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్స్ మెసెంజర్ లేదా పంపబడిన వాడు అని అర్థం. తర్వాత ఈయన ఏమై ఉన్నాడు? ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆయన వర్తమానికుడు, అపోస్తలుడు, ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఆ జీవము గల యేసుక్రీస్తు ప్రభువారి మీద మన దృష్టిని మనం పెట్టాల్సిన వారిగా ఉన్నాం. గనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ పిలుపులో పాలు పంపును పొందిన మనము, పాలివారమైన మనము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాల్లో ఇలా ఉంది. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా మీరు దీర్ఘశాంతముతో, సంపూర్ణ వినయముతో, సాత్వికముతో నడుచుకోవాలి. దీర్ఘశాంతంతో నడవాలి, సంపూర్ణ వినయముతో నడుచుకోవాలి, సాత్వికముతో నడుచుకోవాలి. ఈ 3 విధాలుగా మనం పరలోక సంబంధమైన పిలుపులో పాలు పంపులు పొందాం. కాబట్టి మొదటిగా మనకు దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయం కావాలి. దీర్ఘశాంతము అందరికి కూడా ఒకసారి ఈ మాట మనం చూస్తే మనందరికి కూడా ఏం కావాలంటే దీర్ఘశాంతం కావాలి, ఓపిక కావాలి, తర్వాత వినయం కావాలి. మనకు దీర్ఘశాంతం కావాలి, మనకు సంపూర్ణ వినయం కావాలి, సాత్వికముతో మనం ఈ భూలోకములో ఆ పరలోకపు పిలుపును పొందినటువంటి మనమందరం కూడా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. మీలో దీర్ఘశాంతం లేకపోతే ప్రభువులో మీరు నడవలేరు. మీలో ఒకవేళ సాత్వికము లేకపోతే మీరు ప్రభువులో మీరు నడవలేరు. కాబట్టి మీకు ఒకవేళ వినయం లేదనుకో, ప్రభుతో మీరు నడవలేరు. దీర్ఘశాంతం, వినయం, సాత్వికం, ఈ 3 కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటివి అన్నమాట. కాబట్టి ఈ 3ని మనం కలిగినటువంటి వారమై మనం నడుచుకోవలసినటువంటి
బిడ్డలుగా మనం ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుంటుటకు పిలువబడితిరి. మీరందరూ కూడా ఒక్కటే చక్కటి నిరీక్షణ కలిగినటువంటి వారిగా మీరు ఉండడానికి మీరు పిలువబడ్డారు. అంటే ఇక్కడ ఏమంటాడంటే, దేవుని బిడ్డలారా, మనం యు హ్యావ్ బీన్ కాల్డ్ టు వన్ గ్లోరియస్ హోప్ ఫర్ ద ఫ్యూచర్. అంటే మహిమ అన్వితమైనటువంటి నిరీక్షణ కొరకు మనం అందరం కూడా ఆ భవిష్యత్తులోకి ఆ నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉండడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపు మేరకు మనం అందరం కూడా ఏం చేయాలంటే, మనోనేత్రాలు వెలిగించబడిన వారమై ఆ పిలుపు ద్వారా వచ్చే నిరీక్షణ ఎట్టిదో, నిరీక్షణలో నుండి వచ్చే స్వాస్థ్యం ఎలాంటిదో, మన మనోనేత్రాలు వెలిగించబడి మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. మీరందరూ కూడా ఎలాంటి విశ్వాసులుగా ఉండాలంటే, ఆచారపూర్వకమైన విశ్వాసులు కాదు, మనోనేత్రాలు వెలిగించబడిన విశ్వాసులు. తర్వాత ఆ పిలుపు ద్వారా వచ్చే నిరీక్షణ కలిగినటువంటి విశ్వాసులు. తర్వాత పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యమును ఎరిగినటువంటి విశ్వాసులు. కాబట్టి అలాంటి విశ్వాసులుగా మీరు ఉండాలని, మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నానని పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను ప్రార్థన చేసేటప్పుడు మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నా. ఈ ఎఫెసీ సంఘానికి ప్రభువా నువ్వేమిస్తావంటే, జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు దయచేయి. వీళ్ళు అలాంటి మనసు కలిగినటువంటి వాళ్ళైతే ఏం చేస్తారంటే, ఆ ప్రత్యక్షతను కలిగినటువంటి వారై, జ్ఞానంతో కూడినటువంటి ఆ మనసు కలిగిన వారై, ప్రత్యక్షత గల వారై, వారు నిరంతరం నిన్ను ప్రార్థిస్తూ, నిన్ను కొనియాడుతూ, నిన్ను మహింపరుస్తూ, మీరిచ్చిన పిలుపు ఎంత గొప్పదో అని అది అర్థం చేసుకుంటూ, మమ్మల్ని పిలిచారు ప్రభువా అని ఎంతగానో ఆ పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుట్టుకు దేవుడు ఆ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుట్టుకు మన పాత్రులుగా చేసిన తండ్రికిని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన అడుగుజాడల్లో నడిచేటటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. ఆయన సన్నిధిలో ఈ భూలోకములో ఉన్నటువంటి మనమందరం కూడా ఆయన యందు వేరు పారినటువంటి వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకోండి. మీరు ఆయనలో ఉండి నడుచుకోవాలి అని ఆయన కోరుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా నడిచేటప్పుడు ఎలా నడవాలంటే, ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. హల్లెలూయా. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2:11-12 తన రాజ్యమునకును మహిమనుకును మిమ్మును పిలిచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. కాబట్టి రాజ్యానికి మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా, హల్లెలూయా, ఎవరికి తగినట్టుగా నడుచుకోవాలి? మనం దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. పౌలు గారు అంటారు ఫిలిప్పీ 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అంటే ఆ పిలుపు వల్ల కలిగే బహుమానాన్ని నేను పొందుకోవాలని నేను ఆయనతో పాలివాడన అయ్యాను. ఆ పిలుపులో ఆయన పిలిచిన పరిశుద్ధమైన పిలుపు,
ఆ పరలోకపు పిలుపులో నేను పాలివాడనయ్యాను, పాలిదాననయ్యాను. కాబట్టి నేను ఆయనకు తగినట్టుగా నేను నడుచుకోవలసినటువంటి అవసరత నా మీద ఎంతైనా ఉన్నది. 1 పేతురు 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చూసారా, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలమే శ్రమ పడిన తర్వాత, కొంచెం కాలం మీరు కష్టపడితే, కొంచెం కాలం ఓపిక పడితే ఏం జరుగుతుంది? తానే మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు. తానే మిమ్మల్ని పర్ఫెక్ట్గా చేసి మన జీవితంలో తన కృపను, తన సహాయాన్ని మనకు అనుగ్రహించేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మన అందరినీ దేవుడు పరలోక సంబంధమైన పిలుపులో పాలివారిగా చేశాడు. హల్లెలూయా. మనందరం ఏ పిలుపులో పాలివారమయ్యామో? పరలోక సంబంధమైన పిలుపులో పాలివారమయ్యామో. మనందరం కూడా దానికి తగినట్టుగా నడుచుకోవాలి. ఇక రెండవది క్రీస్తు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:13-15 వరకు చదువుదాం. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కలవరపరుచుకొనుకుడని ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతమొట్టుకు గట్టిగా చేపట్టని ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. పరలోక పిలుపులో పాలివారమయ్యాము, ఇప్పుడేమో క్రీస్తులో పాలివారమయ్యాము. దేవుని బిడ్డలారా, ఆ యేసుక్రీస్తు ప్రభువారితో మనము పాలివారమయ్యాము అనేటటువంటి మాటను చూస్తే we become a partners, we become a partakers. మనం ఏం చేసామంటే ఆయనతో పాలిభాగస్థులమయ్యాము, పాలివారమయ్యాము, ఆయనతో పాలు పంపులు పుచ్చుకునేటటువంటి వాళ్ళకయ్యాము. క్రీస్తుల్లో నికి బాప్తిస్మం పొందాము. మనం అందరం కూడా ఎక్కడికి బాప్తిస్మం పొందాము? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాము. మనము క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాం కాబట్టి క్రీస్తులో మనము పాలివారమై ఉన్నాం. హల్లెలూయా. ఇక ప్రతి ఆదివారం కూడా మనం దేవుని మందిరానికి వచ్చి ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని పానము చేసి, భుజించి పానము చేస్తాం. అంటే మనం తిని త్రాగుతాం. ఇలాగ చేయడం వల్ల మనం అందరం కూడా ఎవరిలో పాలివారమై ఉన్నాము? క్రీస్తులో పాలివారమై ఉన్నాము. మనమందరం కూడా క్రీస్తు నందు అంటు కట్టబడిన వారిగా ఉన్నాం కనుక మనము ఆయన జీవం మనలో ఉంది కాబట్టి మనం ఆయనలో పాలివారమయ్యాం. ఏమండి, పిలుపు వల్ల పాలివారమయ్యాము, బాప్తిస్మం వల్ల పాలివారమయ్యాము, ప్రభురాత్రి భోజనం ద్వారా పాలివారమయ్యాము, అంటు కట్టబడుట ద్వారా క్రీస్తులో పాలివారమయ్యాము. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:2 మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుందురు. ఆ సువార్త వలననే ఆ ఉపదేశం, ఏదైతే ఉపదేశం ప్రకటించబడిందో ఆ ప్రకటించబడిన ఉపదేశం ద్వారా మీరందరూ కూడా ఏమై ఉంటారంటే రక్షణ పొందువారై ఉంటారు. రక్షణ పొందిన వారే పాలివారు. మీరందరూ రక్షించబడ్డారా? అయితే మీరు పాలివారు. మీరు రక్షించబడలేదా? అయితే మీరు పాలివారు కానే కాదు. 119 కీర్తన 33 యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము,
అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందను. నాకు నీ కట్టడలను అనుసరించడం నాకు నేర్పించు ప్రభువా. నేను కడమట్టుకు వాటిని ఏం చేస్తాను, నేను అనుసరిస్తానే ఉంటాను. అంతము వరకు సహించిన వాడే రక్షించబడను. పాలివారమైనటువంటి మనము పిలుపులో పాలివారము, క్రీస్తులో పాలివారము. క్రీస్తుతో సహవాసం చేయటం ద్వారా ఆయన వైఖరిలో, ఆయన యొక్క స్వభావములో, ఆయన గుణ లక్షణాలలో, ఆయన యొక్క దైవత్వములోను, ఆయన ఆత్మీయతలోను, ఆయన పరిశుద్ధతలోను మనము పాలివారమయ్యేటటువంటి కృప, ఆ కృపామయుడైన దేవుడు ఉచితంగా మనకిచ్చాడు. ఇప్పుడు ఆయనతో మనం మాటికి సహవాసం చేస్తూ ఉండే కృప దేవుడు మనకిచ్చాడు. ఆయన పిల్లలతో పాటు శక్తిలోనూ అద్భుత కార్యాలు జరిగించే ఆయన యొక్క అపరిమితమైన శక్తితో ఇప్పుడు మనము మమేకమై పాలివారమయ్యాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మీరు యేసయ్యలు ఎంత ఎక్కువగా ఎదుగుతున్నారు, రోజు ప్రార్థనకు వచ్చేస్తున్నారు కదా, రోజు వస్తున్నారు కదా, రోజు వాక్యం వింటున్నారు కదా, రోజు ఆరాధన చేస్తున్నారు కదా. అసలు నిజంగా ఆదిమ సంఘం ఇలాగే చేసేవాడు. అలా చేస్తున్నారు కదా ఈ 40 రోజులు. అయితే మనం అందరిలో ఏమైనా ఎదుగుదల ఏమైనా కనపడుతుందా, లేదా తరుగుదల కనపడుతుందా అనేది ఇప్పుడు కావాల్సినటువంటిది. ఎదుగుదల కనపడితే స్తోత్రం చెప్పవచ్చు, ఎదుగుదల లేదంటే ఏదో తేడా ఉందని అర్థం. ప్రభువులు ఎంత ఎక్కువగా సహవాసం చేసుకుంటూ ఉంటామో మన దేవుడు అంత గొప్పోడని మనకు అర్థం అవుద్ది. మన ప్రాబ్లమ్స్ అన్ని చిన్నగా కనపడతాయి. నేను ఎదగాలి, నేను బలపడాలి, నేను నూతనమైన శక్తిని, సత్తువును పొందుకోవాలి క్రీస్తులో. మేము పాలివారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిలుపులో పాలివారమయ్యాము, క్రీస్తులో పాలివారమయ్యాము. ఆయన అనుగ్రహించేటటువంటి కాన్ఫిడెన్స్, ధైర్యం, విశ్వాసం, ఈ యొక్క ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్, ధైర్యం, విశ్వాసం అనే ఈ అర్థాలు తుక్కునేటువంటి ఈ కాన్ఫిడెన్స్ మనలో బిల్డ్ కావాలి. దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టని ఎడల మనమే ఆయన ఇల్లు. దేవుని బిడ్డ ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు ఆఖరు వరకు స్థిరముగా చేపట్టని ఎడల మనమే ఆయన ఇల్లు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, పరిశుద్ధపరచబడు వారికిని పరిశుద్ధపరచుబడు వారికిని అందరికీ ఒకటే మూలం. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలిచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపత్తును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని యుందును అనియు, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనియో చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకునుక అబ్రాహాము సంతానం స్వభావం ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ పిల్లలందరూ రక్తమాంసములో పాలివారై ఉన్నారు కనుక నేను దేవదూతల స్వభావాన్ని ధరించుకొనకుండా అబ్రాహాము సంతాన స్వభావం ధరించుకుంటానని అబ్రాహాము కుమారుడిగా, దావీదు కుమారుడిగా ఈ భూలోకానికి వచ్చి యేసు ప్రభువారు ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై
దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడికి నిమిత్తము అందరి విషయాల్లో కూడా తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అంటే ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాడు. అందరి పాపములకు పరిహారము కలుగు చేయుటకై పరిశుద్ధుడైన దేవుడు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఆయన కలువరి శిలువలో వ్రేలాడి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన మనందరి కొరకు కూడా పాప పరిహారము కొరకై పాప పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మనందరి కొరకు అర్పించబడి ఉన్నాడు. ఈ అర్పించబడిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేశాడంటే అపవాది క్రియలను లయపరిచాడు. ఆ తరువాత దేవుని బిడ్డలారా, మరణము అనేది మానవుడి మీద ఏలుబడి చేస్తుండగా ఆ మరణమును నిరర్థకం చేశాడు. ఆయన దాస్యమునకు లోబడినటువంటి మనల్ని ఏం చేశాడంటే ఆయన తన విశేష కనికరాన్ని మనకు చూపించి మనము ఈ మరణ దాస్యములో మరణ భయములో కృంగిపోతుండగా ప్రభు అయిన దేవుడు మనందరినీ కూడా అలాంటి దాస్యము నుంచి విడిపించి విమోచించి మనందరికీ కూడా గొప్ప విడుదల దయచేశాడు. ఈరోజు మనకున్నటువంటి ధైర్యం ఏంటో చెప్పాలా? మనకున్న విశ్వాసం ఏంటో చెప్పమంటారా? అంటే యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆయనను ఆశ్రయించి ఉన్నా. నా దుర్గము, నా కొండ, నా కోట ఆయన. నాకేం భయం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆయన నన్ను రక్షించుకున్నాడు, నాకు విడుదల ఇచ్చాడు, నాకు సమాధానం కలుగు చేశాడు, నా జీవితాన్ని మార్చివేశాడు, నా రక్షణకు కారణభూతుడిగా ఆయన ఉన్నాడు, నాకు రక్షణాధారం అయ్యాడు, నా కీర్తనకు ఆస్పదం ఆయనే, నా బలము ఆయనే అని అంటాడు. యెషయా గ్రంథం 12:2 ఇదిగో నా రక్షణకు కారణభూతుడుగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలం, ఆయనే నా కీర్తనకు ఆస్పదం, ఆయన నాకు రక్షణ ఆధారం అయ్యను. దేవుని బిడ్డలారా, ఆయన ఏమయ్యాడంటే రక్షణాధారమై ఈ భూలోకానికి వచ్చి స్త్రీ యందు పుట్టి ఆయన మనందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే దత్త పుత్రికలుగా దత్త పుత్రులుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. ఇప్పుడు మనం అందరం కూడా ఏంటి మీకు అంత ధైర్యం అంటే మేము దేవుని పిల్లలము. మా ఆశ్రయ దుర్గం మానవుడు కాదు, మా ఆశ్రయ దుర్గం దేవుడు. మేము ఆశ్రయించిన వాడు దేవుడు. ఆయన ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే పాపమును దూరం చేసి మమ్మల్ని పరిశుద్ధపరిచి దత్తపుత్రులుగా చేసుకున్నాడు. గలతీ 4:6-7 ఏమంటున్నారంటే, మరి మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోకి పంపించాడు. నాయన తండ్రి అని మొరపెట్టడానికి దేవుడు మన హృదయంలోకి తన కుమారుని ఆత్మ, ఏ ఆత్మ? స్పిరిట్ ఆఫ్ సన్, కుమారుని ఆత్మ. కాబట్టి కుమారుని ఆత్మ కలిగిన వాళ్ళు ఏమంటారంటే నాయన తండ్రి యేసయ్యా, కుమారుని ఆత్మ కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు ఏమన్నాడంటే ప్రతిసారి కూడా ఆయన తండ్రి 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 అనేవాడు. అవునండి, సిలువలో కూడా ఆయన ఏమన్నాడు? తండ్రి అన్నాడు. తర్వాత మొదటి మాట తండ్రి అన్నాడు, లాస్ట్ మాట కూడా ఏమన్నాడు? తండ్రి అన్నాడు. కాబట్టి దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే ప్రతిసారి కూడా ఆయన ఏమంటున్నాడంటే తండ్రి అని పిలుస్తున్నాడు. కుమారుని ఆత్మ కలిగిన ఏం చేస్తారో తెలుసా? ప్రార్థన చేయకుండా పడుకోలేరు, ప్రార్థన చేయకుండా కూర్చోలేరు, ప్రార్థన చేయకుండా నిలబడలేరు, ప్రార్థన చేయకుండా ఊపిరి పీల్చలేరు, ప్రార్థన చేయకుండా వాళ్ళు అసలు ఉండరు. ఎందుకో తెలుసు? కుమారుని ఆత్మ లోపల ఏమంటాడంటే కూర్చున్న నిలబడిన ఏం చేస్తాడంటే ప్రార్థన చేయమనే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ ఆత్మ ప్రతి వాళ్ళలోకి వచ్చును గాక, ఈ ఆత్మ ప్రతి వాళ్ళలో ఉండును గాక, ఈ ఆత్మ ప్రతి వాళ్ళలో మరి నివసించును గాక. నివసించడం ద్వారా
ఈ కుమారుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దాసులు కాదు, వాళ్ళిక కుమారులైతే వారసులు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాలివారే వారసులు అవుతారు. ఈ సమయంలో మనందరికి కూడా దేవుడు తెలియపరుస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సత్యం ఏంటంటే, మనందరం కూడా దేవుడు ప్రేమించి పాలివారిగా చేశాడు. దేంట్లో? పిలుపులో పాలివారమయ్యామా? క్రీస్తులో పాలివారు. ఆయన మనకు అనుగ్రహించిన విశ్వాసములో పాలివారమై ధైర్యముతో మనందరం కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఏ ఒత్తిడికి గురి కాకుండా ధైర్యముతో కృపాసనం దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేటటువంటి కృప, నాయనా తండ్రి అని మొరపెట్టడానికి ఇంత చక్కటి అవకాశాన్ని దేవుడు మనందరికి దయచేశాడు. కుమారుని ఆత్మ మీలో ఉంటే మీరేం చేస్తారు చెప్పండి? ప్రార్థన చేస్తూనే ఉంటారు. దేవుని సన్నిధిలో మీరందరూ కూడా మాకు పిలుపులో పాలివారిగా మమ్మల్ని చేసినందుకు వందనాలు, పరలోకపు పిలుపులో పాలివారిగా చేసినందుకు వందనాలు, క్రీస్తులో పాలివారిగా చేసినందుకు వందనాలు. నాయనా మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసములో, ఆ ధైర్యములో, ఆయన ఇచ్చే విశ్వాసము ద్వారానే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంలో మనల్ని పాలివారిగా చేసినటువంటి గొప్ప దేవునికి స్తోత్రం చెప్తూ, ఏ ప్రాబ్లం ఉన్నా వాటిని భూతద్దంలో పెట్టి మ్యాగ్నిఫై చేసి గొప్పగా చూడకుండా అవన్నీ నా ప్రభు తీర్చేస్తాడనే ధైర్యంతో కృపాసనం దగ్గర మోకరించి 1-2 నిమిషాలు ప్రార్థన చేసుకుని మనము ముగించుకుందాం. యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కానీ ఆచారం పనికిరాదు కదా నాయన నీ దగ్గర. ఆచారాన్ని పక్కకు పెట్టి ఆత్మీయంగా మంట కలిగి, ఆశ కలిగి విజ్ఞాపన చేయాలి, రోదన చేయాలి, పట్టుదల కలిగి నీ కొరకు పని చేయాలి అనే కోరిక ప్రతి గుండెలో రగులును గాక, ప్రతి వ్యక్తి జీవితంలో మండును గాక, ప్రతి వ్యక్తి జీవితంలో అద్భుతాలు నీ బిడ్డలు చూచుదురు గాక. ఆధ్యాత్మికంగా ఎదుగుదల అందరికి దయచేయండి. కేవలం వచ్చి కూర్చుని వెళ్ళిపోయేవారిగా కాకుండా, లేదా ఆన్లైన్లో చూసి ఏదో టైంకి విన్నాములే అనేటటువంటి భావన కలిగిన వారిగా కాకుండా, నిశ్చయంగా ప్రభువా నీలో పాలివారమై నీ వలే బ్రతకడానికి సహాయం చేయి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.